జ్యోతి సూర్యల కూతురే కుట్టి అని కర్పగం ద్వారా నిజం తెలుసుకుని జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇంతకు ఆదిత్య జీవనకు షాక్ ఎలా ఇచ్చాడు? కర్పగం ద్వారా జ్యోతి సూర్యల కూతురే కుట్టి అనే విషయం ఆదిత్య ఎలా తెలుసుకున్నాడు? అసలు కర్పగం ఆదిత్యకి ఎందుకు చెప్పింది? మరి నిజం తెలుసుకున్న ఆదిత్య జీవన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? కుట్టిని జ్యోతి సూర్యలకు ఎలా దగ్గర చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపి మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందే తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయటం, వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడే విజిట్ చేశారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదిగా జ్యోతికి జీవనకు మధ్య చాలా పెద్ద డిస్కషనే జరుగుతుంది. నువ్వు నా కన్న తల్లివేనా? నాకు తెలియక అడుగుతున్నాను. నీకు నీ కన్న కూతురు కంటే కూడా ఆ కుట్టినే ఎక్కువైపోయిందా అని చెప్పని అంటే అవును, కుట్టినే ఎక్కువ. ఎందుకంటే కుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే ఆదిత్య ఇంటికి పెద్దవాడు కాబట్టి కుట్టి వాళ్లే ముందు హనీమూన్కి వెళ్ళటం కరెక్ట్ అని చెప్పి, వాళ్లే ముందు బిడ్డను కనడం కరెక్ట్ అని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అనగానే, మరి నీ కన్న కూతురు సంగతి ఏంటమ్మా అనగానే, నా కన్న కూతురు సంగతి ఏముంది? వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మీరు వెళుతురు గాని. ఎందుకంటే మీరు ముందు బిడ్డని కంటే ఆనంది వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళవుతారు. అప్పుడు వరసలు మారిపోతాయి. అలా జరగకూడదంటే, వంశాభివృద్ధి జరగాలి అంటే ఇలా జరగడమే కరెక్ట్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ అత్తగారే తప్పుపట్టని ఈ నిర్ణయాన్ని నువ్వెందుకు తప్పుపడుతున్నావు జీవన అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక జీవన విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత ఇక పద్మమ్మ ఇదంతా విన్న తర్వాత సింహాద్రి దగ్గరకు వెళ్లి ఎలా అయినా సరే కుట్టిని కన్న వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పని సింహాద్రితో అంటుంది. సూర్య సార్, మన కుట్టి చిన్న పిల్లప్పుడే మీ అమ్మా నాన్నని తీసుకొస్తానని చెప్పారట. ఇప్పుడు ఆనంద్కి పెళ్లి కూడా అయిపోయింది. ఆయనే ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఇక మనమెక్కడ వెతుకుతాం అని అంటాడు. వెతుకుదామయ్యా, ఇవే మార్గం దొరకకుండా పోదు, మనం వెతుకుల్లోనే ఉంటది ఏదైనా అని చెప్పని అంటుంది పద్మమ్మ. ఇక ఈలోపు ఆదిత్య ఇంకా కుట్టి అయితే బయటకు బయలుదేరతారు. అలా బయటకు వెళ్తున్న టైంలోనే కుట్టికి తన తల్లిదండ్రుల గురించి గుర్తు చేస్తాడు ఆదిత్య. అసలు నువ్వు నీ జీవితం ఎక్కడ మొదలైందో నీకు తెలుసా? నువ్వు అసలు జ్యోతి గారి వాళ్ళ దగ్గరికి ఎలా చేరుకున్నావు? నిన్ను పెంచిన ఆవిడ ఏమైపోయింది? అసలు ఆవిడ దగ్గరికి నువ్వు ఎలా చేరుకున్నావు అని చెప్పని అడుగుతూ ఉంటే జరిగిందంతా గుర్తు తెచ్చుకుని ఆనంది బాధపడుతూ ఉంటుంది. కర్పగం తనను తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకెళ్లిపోవడం, అక్కడి నుంచి ఆశ్రమంలో చేర్పించటం, అక్కడ ఆశ్రమం వాళ్ళకు దొరకటం, అక్కడి నుంచి ఆశ్రమం నుంచి మళ్లీ తను జ్యోతి వాళ్లకు దొరకటం, ఇలా అదంతా కూడా గుర్తు తెచ్చుకున్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నా జీవితంలో నా జీవితాన్ని ఇలా చేసినటువంటి ఆ మనిషిని గాని, ఆ మనిషి ముఖాన్ని కానీ నేనెప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు ఇద్దరూ కలిసి గుడి దగ్గరకు వస్తారు. అలా వచ్చేసరికి కర్పగం అప్పటికే ముసుగు వేసుకుని పిచ్చిదాన్లా అటు ఇటు తిరుగుతూ తను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కేవలం కుట్టి విషయంలో తను చేసిన తప్పు వల్లే తన జీవితం ఈరోజు ఇలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పి కర్పగం తెలుసుకుంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రసాదం దొరుకుతుందని అక్కడికి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఆనందికి తగులుకుని తన బట్టలన్నీ కింద పడిపోయేసరికి అలా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాళ్లతోటి గొడవ పడుతుంది కర్పగం. వాళ్ళంతా బయటకు తోసేస్తుంటే ఆనంది వెళ్లి కర్పగాన్ని పట్టుకుంటుంది. తన బట్టల మూటను తీసి ఇక కర్పగానికి ఇస్తూ ఉండగా కర్పగం ఆనందిని చూసి గుర్తుపట్టినట్టుగా గబగబా తన కోసం వెతుకుతుంది. తనెక్కడా కనిపించకపోయేసరికి గుడంతా వెతికేసరికి గుడి దేవుడి దగ్గర తను దండం పెట్టుకోవడం చూసి గబగబా వెళదామని అనుకునే లోపే అక్కడి నుంచి ఆనంది వెళ్లిపోతూ ఉంటుంది. ఈలోపు ఆదిత్య గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చేసాం కదా, నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో, నేను పంతులు గారితో మాట్లాడి మనిద్దరి పేరు మీద ఒక హోమం చేయించాలని చెప్పి అమ్మ చెప్పింది. ఆ హోమం గురించి కనుక్కుని వస్తాను అంటాడు. అలాగేనండి, గీడ్నే కూర్చునుంటా, తొందరగా వచ్చేయండ్రి, జల్దీ రావాలే అని చెప్పని అంటుంది. సరే సరే అని చెప్పని అంటాడు ఆదిత్య. ఇక వాళ్ళిద్దరి మాటలను బట్టి ఆదిత్య ఆనంది భర్త అని కర్పగం అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్న కర్పగం ఇక ఆదిత్య పంతులు గారితో మాట్లాడి వస్తూ ఉండగా, బాబు 1 నిమిషం అని అంటుంది. ఒక్కసారిగా ఆదిత్య కర్పగం వాలకాన్ని చూసి,
ఎవరివిడా నన్ను పిలుస్తోంది అని వెళ్ళిపోబోతుంటే, అయ్యా మీతోనే ఒక్క నిమిషం జర్రంత మాట్లాడాలి అంటుంది. ఏం మాట్లాడాలి? మీరెవరో నాకు తెలీదు, మీతో నేనేం మాట్లాడాలి అంటాడు ఆదిత్య. నీ పెండ్లాం గురించి, నీ భార్య గురించి నీకొక నిజం చెప్పాలి అని అంటుంది. నా భార్య గురించా? నా భార్య మీకెలా తెలుసు? నా భార్య గురించి మీకెలా తెలుసు అంటే, నీ భార్యకి కుట్టి అని పేరు పెట్టిందే నేనయ్యా. నీ భార్య పేరు ఆనంది గదా, కుట్టి అని నేను పిలుచుకునేదాన్ని అని అంటుంది. నువ్వు పిలుచుకునేదానివా? అసలు నీకు నా భార్యకి ఏంటి సంబంధం అంటూ ఉంటాడు. దాంతో ఇక నువ్వు జర్రంత ఒక్కసారిట్రా, నీకు మొత్తం చెప్తాను అని చెప్పని అంటూ ఉంటే, నేను నిన్ను నమ్మను అని వెళ్ళిపోబోతుంటే, నీ భార్య తల్లిదండ్రులు, అదే ఆ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసుకోవాలని లేదా అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిన ఆదిత్య వెనక్కి తిరిగి చూస్తూ కర్పగం వైపుకు నడుస్తాడు. ఇక ఆనంది ఇక్కడ కూర్చుని ఏంటి ఇంకా రాలేదు, యాడికి పోయిండ్రీనా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఈలోపు సీను ఫోన్ చేసేసరికి సీనుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య కర్పగం వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు. కర్పగం ఒక చెట్టు పక్కన నుంచుని ఉంటుంది. అయ్యా మీరు నాకెదురుపడొద్దు, గడ నుంచోండ్రి, మిమ్మల్ని చూస్తూ నేను నిజం చెప్తాను అంటుంది. నువ్వు ఎవరివి అనగానే, నా పేరు కర్పగం, నేను నీ భార్యని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన దుర్మార్గురాల్ని అనగానే, అంటే వాళ్ళ కన్నె తల్లిదండ్రులు నీకు తెలుసా అని అంటాడు ఆదిత్య. తెలుసు బాబు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు, నేను దాన్ని వాళ్ళ అమ్మా నాయన నుంచి దూరం చేసిన అని చెప్పని అంటుంది. అసలు ఎందుకు దూరం చేశావు అంటే, ఎందుకు ఏంది అనేది పక్కన పెడితే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ దగ్గరికి ఆ బిడ్డను చేరిస్తే దేవుడు నేను చేసిన పాపానికి కాసింతైనా క్షమాపణ ఇస్తాడు అంటుంది. ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు అంటాడు ఆదిత్య. ఆ అమ్మ నాయన, ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు బాబు, ఆ సూర్య, లాయర్ సూర్య, ఆయన భార్య జ్యోతి ఉన్నారు కదా, గాళ్లే. ఆ సూర్య వాదించి కోర్టులో నేను ఓడిపోయేలాగా చేసిండు, అందుకోసానికనే నేను వాళ్ళ బిడ్డని వాళ్ళకి దూరం చేశా అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి, వాళ్ళ అమ్మాయి జీవన కదా అని అంటే, జీవన్ ఎవరు? లేదు బాబు, ఆనంది, ఆనందియే వాళ్ళ పాప. వాళ్ళ పాప ఎక్కడ పోయిందో నువ్వు కనుక్కో కావాలంటే. తను ఏడబోయిందో తెలుసా? తిరణాలలో జీప్లో కూర్చునుండగా నేనే ఎత్తుకుపోయినా, ఎన్నోసార్లు నాకు తాను నుంచి తప్పించుకుంటే కూడా నేనే ఎత్తుకొచ్చేసిన అని చెప్పని అంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి జీవన ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. బాబు నేను ఈడనే ఉంటా, వీళ్ళందరూ నన్ను ఈడికించి ఎల్లకొడుతున్నారు, కానీ నేను వెళ్ళను, నేను ఈడనే ఉంటా. ఇంకా నేను చెప్పింది నీకు నమ్మకం కలగాలంటే ఇగో నన్ను ఒక ఫోటో తీసుకో, మీ ఆవిడికి చూపించు, ఖచ్చితంగా తన జీవితం నాశనం చేసిన నన్ను తను మర్చిపోయి ఉండదు అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఆదిత్య కర్పగాన్ని ఫోటో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి ఆదిత్య డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. ఆనందిని తీసుకుని ఇంటికి వెళ్లడంతో ఆనంది ప్రసాదం అందరికీ ఇచ్చేశాక జీవన దగ్గరకు వెళ్లి, జీవన నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఏంటో చెప్పండి బావుగారు అని అంటుంది. మీ కన్న తల్లిదండ్రులు ఎవరు అని అంటాడు. షాక్ అయిపోతుంది జీవన. అదేంటి అలా అడిగారు, మీరు ఆనందిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు అనగానే, ఆనంది తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిసిందిలే, మరి నీ తల్లిదండ్రులు ఎవరో తెలియాలి కదా, ఎందుకంటే ఆనంది స్థానంలో నువ్వు కూర్చునున్నావు కదా అని అంటాడు. షాక్ అయిపోతుంది జీవన. ఏం మాట్లాడుతున్నారు బావగారు అంటే, ఇది నిజమనే విషయం నీకు కూడా తెలుసు, తొందరలోనే అసలు నిజాలేంటో మొత్తం బయటకు తీస్తాను అని చెప్పనంటూ వెళ్ళిపోతాడు. షాక్ అయిన జీవన వెంటనే ఇంద్రావతికి ఫోన్ చేస్తుంది. మరిప్పుడు జీవన ఇంద్రావతి ఏం చేయబోతున్నారు? జ్యోతి సూర్యలకు ఆదిత్య ఎప్పటికి నిజం చెప్తాడు, జ్యోతి సూర్య కుట్టిని ఎప్పుడు కలుపుతాడు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియోనైతే షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.